హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సండే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆన్ ద వేలో వచ్చేటప్పుడు క్యూటీ వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ అయితే ఈరోజు నవరాత్రులు కదా, పూజ అయితే చేసుకుంటున్నాం, కన్య పూజ, మీరు కూడా వచ్చి తాంబూలం తీసుకోండి అని చెప్పారు. ఇద్దరే ఉండడం వల్ల సడన్గా అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో కూడా దీపాలు వెలిగించేసి నేను క్యూటీ అయితే బై వాకబుల్ డిస్టెన్సే ఒక 7-10 మినిట్స్ అలా పట్టింది. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళాము. పాస్ట్ 5 ఇయర్స్గా రిషిను ఇక్కడ చూపిస్తున్న అక్క వాళ్ళ కొడుకు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా కుదరలేదు, వాళ్ళే వస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. అలా అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళగానే అక్క కన్య పూజ కాబట్టి ఇంకా కాళ్ళు కడిగి ఆమెకి పూజకైతే ప్రిపేర్ చేస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా కూతుళ్ళకి ఇలా కన్య పూజ చేయడము ఎంత కామన్గా గర్ల్స్ పుట్టిన వాళ్ళు ప్రతి 2-3 గర్ల్స్ ఉంటే గర్ల్స్ పుట్టారేంటి, ఇద్దరు గర్ల్సేనా అని ఎగతాళిగా చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను కూడా. నాకు ఈ అక్క వాళ్ళందరూ అక్కడ పిలిచినప్పుడు వెళ్ళి ఆ పిల్లకి అలా కన్య పూజ చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పూజకి మిల్కీ మిస్ అయింది కదా అని చాలా బాధపడ్డాను కూడా. బేసికలీ ఈ పూజ మెచ్యూర్డ్ కాకుండా చిన్న వయసులో అమ్మాయిలకైతే ఇలా కన్య పూజ చేస్తారంట. 9 నవరాత్రులు పూజలు చేసిన తర్వాత 9వ రోజు ఇలా 9 మందికి కాళ్ళు కడిగి పసుపు రాసి పసుపు కుంకుమ పూలన్నీ ఇచ్చేసి హారతి అయితే ఇచ్చి వాళ్ళకి తాంబూలం పెట్టిన తర్వాత వాళ్ళకి అక్షింతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి ప్రదర్శనలు దర్శనం చేసుకుంటుంది. ఇప్పుడు నాకు నిజంగా అసలు ఇన్ని రోజులు ఇద్దరు ఆడపిల్లలేనా అని అన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అలా గుర్తొచ్చారు. ఎందుకంటే ఎంతమంది నాకు కాల్ చేసి అడిగారు తెలుసా, మీ పిల్లల్ని అలా పంపిస్తావా ప్లీజ్ అని. ఈ జస్ట్ క్యూటీకి కాళ్ళకి దర్శనం చేసుకోవడానికి ఆ అక్క మాకు ఎన్నిసార్లు కాల్ చేసిందంటే ఆల్మోస్ట్ 12-13 టైమ్స్. నిజంగా నేను ఒక్కరు కాదు, 2 మహాలక్ష్ములు పుట్టడం నేను చాలా అదృష్టవంతురాలే అని అనుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో లైఫ్ కష్టంగా బాధగా లీడ్ చేస్తూ ఉండొచ్చు. బతుకున్న రోజుల్లో ఏదో ఒక రోజు నేను 2 ఆడపిల్లలు పుట్టడం వల్ల నేను మంచి లైఫ్ని సాధిస్తానని అనుకుంటున్నాను. దానికి అన్నిటికీ మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇంకా అలా పూజ, నేను కూడా తాంబూలం తీసుకున్న తర్వాత ప్రసాదం అయితే పెట్టించారనమాట. కర్డ్ రైస్ అండ్ పులిహోర తింటూ క్యూటీ అయితే ఆడుకుంటుంది. ఇంకా నేను అక్కతో కొద్దిగా సెల్ఫీస్ తీసుకున్నా. డూ సబ్స్క్రైబ్.